V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోపాలపట్నం వెటనరీ హాస్పిటల్కి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గణబాబు విచ్చేసి ఆయనుండగా ప్రారంభోత్సవం వ్యాక్సిన్ చేశారు. గౌరవనీయులు మన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పివిజిఆర్ నాయుడు గారు, గణబాబు గారు, అలాగే మన విప్ గారు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు గారు డాక్టర్ ఎం కరుణాకర్ గారిని ముఖ్య అతిథి శ్రీ గణబాబు గారు గవర్నమెంట్ వారికి, అలాగే కార్పొరేటర్ శ్రీ బొమ్మిడి రమణ గారికి, డిప్యూటీ డైరెక్టర్ స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ గారికి, అలాగే పశువుల పెంపకందారులు అందరికీ నా యొక్క నమస్కారాలు. దినోత్సవం సందర్భంగా ఈ జూలై 6వ తారీఖున ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అంటే, మనకి పశువులను మనుషులకి వివిధ రకాలైనటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వాటిపైన అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా జూలై 6న ఈ కార్యక్రమం అవగాహన పెంపొందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు జూలై 6ని మనం ప్రత్యేకంగా తీసుకున్నామంటే, మరి మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు లూయిస్ పాస్చర్ మొట్టమొదటిగా జరిగింది. ఇది చరిత్రలో చాలా సువర్ణ అధ్యాయం. ఎందుకంటే ఇంతవరకు కూడా అప్పటి వరకు కూడా రేబీస్ ఎటువంటి చికిత్స లేదు. ఒకసారి ఇప్పటికి కూడా రేబీస్ వ్యాపించింది, సింప్టమ్స్ డెవలప్ అయ్యాయి అంటే ఇది ప్రాణాంతకమే. అందుకని రాకుండా మనం టీకాలు అవి వేయించుకోవాలి. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా ముఖ్య అతిథి చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీ గణబాబు గారికి, మరి వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జంతు ప్రేమికులందరికీ కూడా ఈ రోజు ఒక సూచికలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం. ఇక్కడ ఈ ఒక విషయం అయితే మనం స్మరించుకోవాలి, ఎందుకంటే స్ఫూర్ణ తెచ్చుకోవాలి. ఇక్కడ పశు రాష్ట్రం ఏర్పాటు చేసింది మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు గణబాబు గారు. అది నా వార్డులో ఉండడం అదృష్టం. ఎందుకంటే ఇక్కడ సుమారు ఈ రోజు ఇంతమంది జంతు ప్రేమికులు అంటే దీన్ని కూడా మా ఒక డాక్టర్ ఇచ్చారు. నేను 95 నుంచి ఇక్కడ జడ్పీటీసీగా ఉన్నాను. ఒక పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పశువుల ఆసుపత్రిగా, ఒక షెడ్ లో ఉండేటువంటి ఆసుపత్రి. ఎక్కువ మంది మన ప్రాంతంలో ఆవులను గేదెలను పెంచుకుంటే వాటి పాలను అమ్మితే వాళ్ళ జీవనోపాధి ఉండేది ఈ ప్రాంతం అంతా. అలాంటి రోజు నుంచి అర్బనైజేషన్ వచ్చింది. ఆ షెడ్ని తీసి ఆ రోజు మొట్టమొదటి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు 99లో ఢిల్లీ కట్టాను. అప్పటికి కూడా ఆవులు ఉండేవి. కుక్కల్ని పెంచడం అంటే ఇంటికి రక్షణగాను ఒకప్పటి కల్చర్. అది డెఫినెట్ గా దాన్ని చూసి దొంగలు పడరని ఒకప్పుడు కుక్కలను పెంచుకునేవాడు. ఈ రోజు చూస్తే ఇక్కడ నాకు చాలా ముచ్చటగా ఉంది. దాదాపు ఒక 20 ఏళ్ళు నేను పశువుల ఆసుపత్రి వైపు సూర్యప్రకాష్ గారు ఉండేవాడు జైలుగా. ఆయన కాస్త చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఇది కావాలని హాస్పిటల్కి అడిగేవారు. ఆ టైంలోనే కాస్త
గ్రామీణ ప్రాంతంలో ఉండే పశువుల ఆసుపత్రులు 200 ఎకరాల్లో ఉండటం వల్ల కాస్త అక్కడ ముందుకు చూపేవారు. కానీ తరచు ఆ పశువులు ఎప్పుడైతే తగ్గినాయో దీని ప్రాధాన్యత తగ్గింది. మళ్ళీ రవి గారు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ గా ఎక్కువ మోతాదులో ఉండేటువంటి ఈ జనరేషన్ అంతా ప్యాషన్ పెట్స్ పెంపకం పైన మీరు చూస్తున్నారు. మీ చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది మీ అందరికి. ఎందుకంటే వాటి లైఫ్ స్పాన్ ఏమో చాలా తక్కువ. నేను కూడా నా చిన్నతనంలో ఇంట్లో కుక్క ఉండేది, అది చనిపోయింది కానీ నేను మళ్ళీ కుక్కలు మంచిగా మానేశాను. ఆ బాండింగ్ ఏది ఏమైనా ఈ రోజు ఈ జెనోసిస్ డే సందర్భంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా కలవడం జరిగింది మిమ్మల్ని అందరినీ. ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యాంటీ ర్యాపిడ్స్ ఏదైతే ఈ మందు వేయటంలో ప్రపంచవ్యాప్తంగా వీటిని ఆ మందు కనుక్కున్న రోజు కాబట్టి ఈ పశువుల నుంచి సంక్రమించేటువంటి మనుషులకు కానీ మనుషుల నుంచి వాటికి కానీ ప్రపంచంలో అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మ్యాసివ్ గా తీసుకోవడం, కాస్త క్యాంపెయిన్ మూడ్ లో తీసుకుని ప్రచారం అందరికీ కూడా తెలిస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం గోపాలపట్నంలో జరుపుకోవడం, దానికి జాయింట్ గోపాలపట్నం దేనికైనా ఒక ప్రాధాన్యత వస్తే అంత ఎక్కువ ఆనందించే వాళ్ళం మేమంతా. ఇన్ని పెట్స్ ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఈ రోజు షేరింగ్ ఉంది. సో ఒక ఫెసిలిటీ ఎప్పుడైతే ఒక దగ్గర ఉందో, మంచి ఫెసిలిటీ ఎక్కడ ఉందో అక్కడికి అందరూ చేరుకోవడం సాధ్యం. ఎక్కడో నగరంలో అంటే ఇది కొంచెం సెమీ అర్బన్ ప్రాంతంగా భావిస్తూ ఉంటాను. ఇక్కడ కూడా ఒక మంచి ఫెసిలిటీ ఉండడం బహుశా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా దీనికి ఉపయోగించుకోవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీ మీరు ఎంత ఎమోషన్ తో పెడుతున్నారో దానికి సంబంధించి ఇక్కడ డాక్టర్ గారు కూడా అంత యాక్టివ్ రోల్ ప్లే చేసే డాక్టర్ మనకు వచ్చారు. వారు కేవలం ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను లోపలికి వెళ్తే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చెప్పాను. మాకు ఏమైందంటే మిగిలిన ప్రయారిటీస్ ఎక్కువైపోయినాయి. ఒకవైపు ఎడ్యుకేషన్, తర్వాత హాస్పిటల్స్, మానవ వైద్యానికి ఇట్లాంటి సిఎస్ఆర్ లో ఎక్కువగా ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏదైతే మిగిలిన ఏవైతే ఫెసిలిటీస్ మీకు కావాలన్నారో డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రతి సౌకర్యం ఇక్కడ తీసుకురావడానికి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది వినియోగించుకుంటున్నాం. నాకు మధ్యలో ఎందుకంటే ఇది నిరుపయోగంగా ఉందనే భావన కలిగింది. 10 ఏళ్ళు అయితే ఐడియా అయిపోయింది. తర్వాత యాక్టివిటీ వల్ల ఇక్కడ స్టార్ట్ అయ్యేందుకు సంతోషిస్తున్నా. తప్పనిసరిగా దీన్ని ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఏవైతే అవసరాలు ఇచ్చారో వాటన్నిటి కూడా చేయడానికి చూస్తామని చెప్పి ప్రేమికులందరికీ కూడా ఈరోజు మీరు కూడా ఇందులో ఇంత మ్యాసివ్ గా పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించే నిమిత్తం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనేక రకాలైనటువంటి జూనోటిక్ వ్యాధులు అంటే మన పశువుల నుండి మనుషులకి, మనుషుల నుండి పశువులకి వ్యాపించేటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రాణాంతకమైనటువంటి రేబిస్ వ్యాధి, కుక్కకాటుకులైతే వచ్చేటువంటి ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి గురించి, అదేవిధంగా బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, అలాగే బ్రూసెలోసిస్, యాంథ్రాక్స్, లెప్టోస్పైరోసిస్, హైడ్రాటిడోసిస్ ఇలాంటి జూనోటిక్ వ్యాధులన్నిటి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా వచ్చినటువంటి కుక్కలన్నింటికీ కూడా ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,050 డోసులు పరిశీలన చేయడం జరిగింది. ఈరోజే కాకుండా రానున్న రోజుల్లో కూడా సఫిషియెంట్ డోసెస్ వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఈరోజు రాలేనటువంటి పెంపకందారులు కూడా సబ్సిడెంట్ మిగతా రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ వారి యొక్క కుక్కలకు వేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా
ఈ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వన్ హెల్త్ మిషన్ అనే కార్యక్రమం ద్వారా సమన్వయంతో వైద్యారోగ్య శాఖ, జీడీఎంసీ, ఇతర ఎన్జిఓస్ అందరితో కలిపి ఈ జూనోటిక్ వ్యాధి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం.